హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్. ఇదేంటంటే సోరకాయ కర్రీ అండి. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఒకసారి చూడండి. ముందుగా సోరకాయను అండ్ ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత అలాగే దాంట్లో కరివేపాకు వేసుకోవాలి అండ్ ఉల్లికాడలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని. అండ్ దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 2 టీ స్పూన్స్ వేసాను. 2.5 అట్లా పడుతుంది వేసాను. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, లేదంటే తక్కువ, మీ ఇష్టం. అండ్ దాంట్లో కొంచెం ఆనియన్ కూడా వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అడుగంటకుండా అటు ఇటు కలుపుతూ చూసుకోవాలి. అండ్ చిటికెడు మెంతి పొడి కూడా యాడ్ చేసుకోవాలి. మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత కావలసినంత పసుపు కూడా వేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ వేసాను. తర్వాత మరొకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మనం సన్నగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకోవాలి. అండ్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. సో మీడియం అయితే కరెక్ట్గా సరిపోతుంది హీట్ అనేది. నెమ్మదిగా మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ క్యాప్ చేసి మరొకసారి కలుపుకోవాలి. అలా 5 మినిట్స్కి ఒకసారి చెక్ చేస్తూ మంచిగా కలుపుతూ కర్రీని చెక్ చేసుకోవాలి, ఉడికిందా లేదా. అండ్ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 10 to 15 వెల్లుల్లి పొట్టు తీసి దంచుకొని అవి కూడా వేయాలి. ఫస్ట్ పోపులో వేస్తే అంత ఫ్లేవర్ రాదండి. సో ఇలా కర్రీ అయింది, ఒక 5 మినిట్స్ అయితే దించుతాం అనే ముందు, అంటే ఒక 75% కుక్ అయింది అన్నప్పుడు మనం వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటే కర్రీ టేస్టే వేరుంటుందండి. అండ్ మరొకసారి క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర ఆకు వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి సొరకాయ కర్రీ రెడీ అండి. ఇలా చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుందండి. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.